సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి గ్రామీణ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 26,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మన సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గ్యాస్ మనకి ఇక నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో మంత్లీ వస్తే మనకి 26,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. దీంతో పాటుగా అడిషనల్గా మనకి 3% వరకు కూడా యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పోస్టింగ్తో పాటు మనకి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 40 వేకెన్సీస్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీలో వచ్చేసరికి మనకి బెంగళూరులో 4 వేకెన్సీస్, చెన్నైలో 3, ఢిల్లీలో 3 వేకెన్సీస్, గుంటూరులో 1 పోస్టు, హైదరాబాద్లో వచ్చేసరికి 4 వేకెన్సీస్, జైపూర్లో 2, కాన్పూర్లో 1 పోస్టు, కన్నూరులో 1 పోస్టు, కరూర్లో 1 పోస్టు, ముంబైలో వచ్చేసరికి మనకి 10 వేకెన్సీస్తో పాటు తిరుపూర్లో 3 వేకెన్సీస్, కోయంబత్తూరులో 5, లుధియానాలో 1 పోస్టు, నెక్స్ట్ మనకి కోల్కతాలో మనకి 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది లేనట్లయితే కనుక టెక్స్టైల్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్లో బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సెలక్షన్ విల్ బి డన్ బై ఇంటర్వ్యూ ఆర్ రిటన్ టెస్ట్ విచ్ విల్ బి ఇంటిమేటెడ్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక పోస్ట్కి ఎవరైతే అప్లికేషన్స్ అన్నవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి రిటన్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫర్దర్గా మనకి రిటన్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పొజిషన్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనేది ఇచ్చేసి మీ యొక్క పోస్టల్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ అడ్రస్ అనేది కూడా ఇచ్చేసి పర్మనెంట్ అడ్రస్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు March 31, 2024 నాటికి మీకు ఏజ్ అనేది ఎంత అయితే ఉంటుందో ఆ ఏజ్ అనేది క్యాల్కులేట్ చేసి ఇయర్స్తో పాటు మంత్స్ అండ్ డేట్ అనేటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేషనాలిటీ దగ్గర మీరు ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క రిలీజన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ రిలీజన్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్తో పాటు పేటబిలిటీ క్యాన్స్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మరి ఏ లొకేషన్కి అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్కి సంబంధించి నేమ్ అనేది మీరు ఇక్కడ ప్రిఫరెన్స్గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్
చేసిన క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ప్రీవియస్గా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇక్కడ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తండి. ఈ విధంగా డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత డేట్తో పాటు మీ యొక్క ప్లేస్ అనేది కూడా ఇచ్చేసి మీ యొక్క నేమ్తో పాటు మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్, నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసి ఆ యొక్క ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఒక అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్కి సంబంధించిన జిరాక్స్ కాపీస్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మనకి చాలా రీజన్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ఏదైనా ఒక రీజన్కి మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవడానికి సంబంధించి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి చాలా డివిజన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైదరాబాద్ వాళ్ళకి వచ్చేసరికి టెక్స్టైల్ కమిటీ ఫస్ట్ ఫ్లోర్ UNI BLDJ డోర్ నెంబర్ 10-1-1200 AC గౌడ్స్ మసాబ్ ట్యాంక్ రోడ్ హైదరాబాద్ 500004 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సాయిరామ కాంప్లెక్స్ డోర్ నెంబర్ 25-1-9 నియర్ మస్తాన్ దర్గ్ GT రోడ్ గుంటూరు 522004 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మీకు అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ కింద పనిచేస్తున్నటువంటి టెక్స్టైల్ కమిటీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్లకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది కూడా మనకు సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.